హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా దోస చేద్దామనేసి ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నానండి. మరి ఈరోజు మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి మీరేం ప్రిపేర్ చేస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైము 8:30 అవుతుంది. ఈ టైంకి ఎవరమైనా సరే కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లు ప్రిపేర్ చేస్తూ చాలా హడావుడిగా ఉంటాము కదా! నిన్న సండే కదండీ! అందుకోసం నేను చేపల కూర చేశాను. ఇంకా కాస్త ఉంటే నైట్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసా. ఇప్పుడు ఈ ఉప్మా దోసలోకి ఈ చేపల పులుసుని వేసి పెడతానండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడాను. చాలా బావుంటుందండి. ఉప్మా దోసల్లోకి, దోసల్లోకి, అలాగే పూరీల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. సండే రోజు చేసిన నాన్ వెజ్ కర్రీస్ మనం నైట్ తిన్న తర్వాత ఇంకా మిగిలున్నాయనుకోండి, వాటిని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మార్నింగు ఇట్లా దోసలు వేసుకున్నప్పుడు, పూరి చేసుకున్నప్పుడు, ఇడ్లీలు వేసినప్పుడు ఇట్లాగా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేస్తానండి. ఇలా చేస్తే మనకు కూడా చట్నీ చేసే పని ఒకటి తగ్గుతుందండి. నేనిట్లా చెప్తుంటే ఖచ్చితంగా మీకైతే నోట్లో నీళ్లూరుతూనే ఉంటాయి. పిల్లలకి స్కూలున్నప్పుడు మనకి చాలా టెన్షన్ కదండీ! కిచెన్‌లో ఎంత హడావుడిగా ఉంటుందో కదా! ఒకవైపు చదివిస్తూ, బ్రేక్‌ఫాస్ట్‌లు ప్రిపేర్ చేస్తూ, లంచ్ బాక్సులు కడుతూ, వాళ్ళకి యూనిఫార్ములు రెడీ చేస్తూ, వాళ్ళని రెడీ చేసి స్కూలుకు పంపించే వరకు కూడాను మనకి చాలా అంటే చాలా హడావుడి, టెన్షనేనండి. మాలాగే ఎవరైనా ఇట్లాగే తినేవాళ్ళుంటే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కాసేపు మన ముచ్చట్లు పక్కన పెట్టేసి, మా ఆయన కోసం వేసిన ఉప్మా దోస ప్లేట్‌లోకి చేపల పులుసు వేసి ఇచ్చేస్తున్నానండి. ఆయన తిని వెళ్ళాక మళ్ళీ మన ముచ్చట్లు మొదలు పెట్టేసుకుందాం. మా ఆయన తినేసి వెళ్ళిపోయారండి. ఇక నా కోసం ఇప్పుడు ఉప్మా దోస వేసుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మాత్రం నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. పోయిన శనివారం లైవ్ చేశానండి. చాలా మంది మన సబ్స్క్రైబర్లు లైవ్‌లోకొచ్చారండి. హాయ్ అని కూడా కామెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఒక 1 అవర్ పాటు చేశారండి ఆ లైవ్ వీడియో. మన సబ్స్క్రైబర్లయితే చాలా మంది ఆ లైవ్‌లోకొచ్చారండి. హాయ్ అని కామెంట్ కూడా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దగ్గరగా ఒక గంట పాటు చేశానండి లైవ్‌ని. మన ఫన్నీ క్రియేటర్ ఛానల్‌లో ఎంతమంది సబ్స్క్రైబర్లున్నారో వాళ్ళల్లో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరూ కూడాను ఇట్లా మిస్టేక్స్‌లు ఏమి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఆ వీడియోలో వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇంతకుముందు నేను 2 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టానండి. వాటిల్లో నేను ఫెయిల్ అయ్యాను. ఆ ఛానెల్స్‌లో నాకసలు ఏం జరిగింది? సబ్స్క్రైబర్లు ఎంతమంది? ఎన్ని గంటల వాచ్ టైమ్ అవర్సు? ఎన్ని వ్యూస్ వచ్చాయో? అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాను ఆ ఛానెల్స్‌లో? అసలు ఏం జరిగింది? ఎవరి వల్ల ప్రాబ్లమ్ వచ్చింది? ఆ ఛానెల్స్‌కి అనేసి నేను పూసగుచ్చినట్టు వివరంగా అన్నీ నేను మీకు షేర్ చేశాను. ఇక మిగిలిన విషయాలు మధ్యాహ్నం లంచ్‌లోకి నేను ఏం కర్రీ చేయబోతున్నానో అది చేస్తూ మాట్లాడుకుందామండి. నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయానండి వంట చేద్దామనేసి. నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి కందిపప్పు, పెసరపప్పు కలిపి పప్పు చేస్తున్నానండి. మరి నేనెలా చేస్తానో ఒకసారి చూసేయండి. కుక్కర్‌లో ఒక గ్లాసు కందిపప్పు, పెసరపప్పు కలిపి వేస్తున్నానండి. పప్పుని శుభ్రంగా కడుక్కున్నాక ఒక 3 పెద్ద టమోటాలని ముక్కలుగా చేసి వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఎర్రగడ్డ ముక్కలు వేశాను. కొద్దిగా చింతపండు, పసుపు, కారం వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానిస్తాను. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు ఇంకెవరు కూడా ఇలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ లైవ్‌లో నేను పడిన ఇబ్బందుల్ని అన్నీ కూడా మిస్టేక్స్ అన్నీ వివరంగా చెప్పానండి. నేను మీకు లైవ్‌లో చేసి చూపించిన కారం చికెన్ బిర్యానీ అండి. చక్కగా కుకింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఆ తర్వాత నేను ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూసాను. మళ్ళీ కాసేపు ఆ ముచ్చటని పక్కన పెట్టేస్తున్నానండి. నిన్న తెచ్చిన చేపల్లోనే కొన్ని ముక్కలు ఇలా ఫ్రైకి కలిపి పెట్టానండి. సండే కుదరలేదు ఫ్రై చేస్తాకి. వాటిని ఇప్పుడు తీస్తున్నాను. ఫ్రై చేద్దామనేసి పప్పులో నంచుకోవటానికి చాలా బావుంటాయండి. పప్పు, పప్పుచారు ఇలాంటివి ఏమైనా చేశామంటే నంజుడికి తప్పకుండా ఏదో ఒకటి కావాల్సిందేనండి ఇంట్లో వాళ్ళకి. ఇక పప్పు ఉడికాక పోపు వేసుకోవాలి గాబట్టి, ఆ పోపు కోసం ఒక చిన్న ఉల్లిపాయని పొట్టు తీసుకుంటున్నాను. కారం చికెన్ బిర్యానీ పూర్తయ్యాక నేను చక్కగా టేస్ట్ చేసేసి అప్పుడే నేను మీకు బాయ్ చెప్పాను. ఇక లైవ్ ఆఫ్ చేసేసి ఫన్నీ క్రియేటర్ మన యూట్యూబ్ ఛానల్‌లోకి ఆ వీడియోని అప్‌లోడ్ చేశాను. బ్యాక్ వచ్చేసి మన వైటీ స్టూడియోలో చూసానండి. చూస్తే మన వీడియో అండి లైవ్ చేసిన వీడియో 5 నిమిషాలే వెళ్ళిందండి.
శనివారం నేను చేసిన లైవ్ మీ దాకా రాకుండానే మధ్యలోనే డిస్కనెక్ట్ అయిందనేసి నేను ఈ రోజు వరకు కూడాను ఆలోచిస్తూనే ఉన్నానండి. ఇంకా ఉదయం తీసుకున్న కూరగాయల్లో పచ్చిమిరపకాయలు ఇట్లా తొడియాలు తీయలేదండి. ఇంకా ఆ తొడియాలు కూడా తీసేసి చక్కగా కవర్‌లో ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. పచ్చిమిరపకాయలకి ఇలా తొడియాలు తీసేసి మనము కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఫ్రెష్‌గా ఉంటాయండి. ఒక వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇక మధ్యాహ్నం లంచ్‌లోకి అన్నం వండుకోవాలి కదండీ! అందుకోసం నేను రైస్ కుక్కర్‌లో ఒక డబ్బాడు బియ్యం పోస్తున్నాను. వీటిని శుభ్రంగా 2 సార్లు కడుగుతాను. ఆ తర్వాత ఒక డబ్బా బియ్యం కాబట్టి 2 డబ్బాలు వాటర్ పోసి అట్టెసరు కింద పెట్టుకోవాలండి. ఇంక రైస్ కుక్కర్‌లో నేను ఒక పావుగంట, 20 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేస్తాను. 20 నిమిషాల్లో రైస్ చక్కగా ఉడికిపోయి మనకి వేడి వేడిగా తినడానికి రెడీగా ఉంటుందండి అన్నము. నేను చేసిన ఫస్ట్ లైవ్‌లో ఇంత మేటర్ నేను షేర్ చేసుకున్నాను. తప్పకుండా మళ్ళీ నేను లైవ్ చేస్తానండి. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను నేను మీకు షేర్ చేస్తానండి. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ కాదు అనిపిస్తే గనక వెంటనే స్వైప్ చేసేయండి. ఈలోగా మనము పప్పు పోపు కోసం అన్నీ రెడీ చేసుకుందాము. ఒక ప్లేట్‌లోకి ఇందాక వలిచి పెట్టుకున్నాం కదా చిన్నుల్లిపాయల్ని అవి, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, పోపు దినుసులు, అలాగే మనం ఇందాక టమాటాలు వేసేటప్పుడు కొంచెం ఎర్రగడ్డ ముక్కలు కూడా ఉంచానండి. అవి కలిపి మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయి ఉంది కాబట్టి ఈ పప్పుని ఒక 2 స్పూన్లు నేను ఉప్పు వేసేసి శుభ్రంగా మెత్తగా నేను ఎనిపేస్తాను. ఎనిపేసానండి పప్పుని. చక్కగా ఉప్పు కూడా సరిపోయింది. ఇక పోపు కోసం నేను బాండీలు పెడుతున్నాను. ఆయిల్ వేసుకొని చిన్నుల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే స్మెల్ అండి అదిరిపోతది పప్పుకి పట్టుకొని. ఆ తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచి కలరు రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆ తర్వాత పప్పులో వేసేసుకోవాలి. పోపుని పప్పులో వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఈ పప్పుని సన్న మంట మీద 2 నిమిషాలు కొత కొత అనే వరకు పప్పుని ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు పప్పు అయితే గుమగుమలాడుతూ కమ్మటి వాసన వస్తా ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటదండి పోపు వేశాక. అట్లాగా ఒక 2 నిమిషాలు మనము స్టవ్ మీద ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పుకి. ఇక పప్పు అయితే పోపు అయిపోయిందండి. ఒకవైపు అన్నం కూడా ఉడుకుతుంది. ఇక ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసేసుకుందాము. అందుకోసం నేను బాండిల్లో ఒకసారి శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెడుతున్నాను. మంట వెలిగిచ్చేసి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడవ్వనిచ్చి అప్పుడు ఈ చేప ముక్కలను వేస్తాను. ఇలా చేప ముక్కలు వేశాకండి మనం వెంటనే కదిలించకూడదు. కొంచెం ఒక 7, 8 నిమిషాల పాటు మనం హైలోనే వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టినా సరే మనకు ఆయిల్ పీల్చేస్తదండి చేప ముక్క. చేపల ఫ్రైకి వాడిన ఆయిల్‌ని ఇంకే కర్రీస్‌లో ఎయలేం కదండీ! అందుకోసం కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని దగ్గరే ఉండి ప్యాన్‌ని మనము ఇలా కదిలిస్తూ చేప ముక్కలను ఫ్రై చేసుకున్నామంటే 2 వైపులా ఈక్వల్‌గా ఫ్రై అవుతాయి. అయిపోయిందండి. చేపల ఫ్రై కూడా చేసేసాను. ఈరోజు మొత్తం మీతో మాట్లాడుతూనే నేను వంట మొత్తం చేశాను. నాకస్సలు టైం అయితే తెలియలేదండి. ఇక పళ్ళెంలో వేడి వేడిగా అన్నం వడ్డించేసుకుందాము. వేడి వేడిగా పొగలొచ్చే అన్నము, అందులోకి కమ్మటి పప్పు, నంజుడు కోసం చేప ముక్కల ఫ్రై, మరి ఆ పప్పులోకి ఒక 2 స్పూన్ల కమ్మటి నెయ్యి. అబ్బా! ఊహించుకోండి ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటదో. మీకు తప్పకుండా నోరూరిపోతూనే ఉంటది. అన్నట్లు ఈరోజు లంచ్‌లోకి మీరేం ప్రిపేర్ చేశారు? ఒక చిన్న కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నాకు ఈ రోజైతే మీతో ఇలా మాట్లాడుతూ చాలా టైమ్ పాస్ అయిపోయిందండి. అలాగే నా మనసులో ఉన్న విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోగలిగాను. నేను మళ్ళీ లైవ్ చేస్తూ ఆ కారం చికెన్ బిర్యానీ రెసిపీని మీకు చూపించాలి అని అనుకుంటే గనక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎంతమంది ఉన్నారో నేను చేసి చూపించే ఆ కారం బిర్యానీ రెసిపీని అందులో లైవ్ చేస్తూ నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు షేర్ చేయాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో అనేది నాకు కూడా తెలుస్తుందండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అట్లాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఉన్న ఫన్నీ షార్ట్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. వాటిని మీరు చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక్కసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. లంచ్ ఫినిష్ అయిపోయాక ఇంకా ఏదో ఒకటి ఏ స్వీట్ అయినా, ఇంకేదైనా ఫుడ్ తినాలి అనిపిస్తుంది. ఇలా ఎంతమందికి అనిపిస్తుంది? ఒక చిన్న కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది. చల్లగా మధ్యాహ్నం పూట ఈ వేసవి కాలంలో చాలా చలవ చేస్తదండి మన శరీరానికి, మన ఒంటికి.
ముంజకాయలు అయిపోయినాయి కదా, ఇంతటితో ఆగుతాను అనుకుంటున్నారా? లేదు లేదండి, పక్కనే స్వీట్ బాక్స్ పెట్టుకున్నాను. ఈ స్వీట్ లోది కూడా ఒక కలాకండ్ తింటానండి. అబ్బా! ఈ రోజైతే లంచ్ సూపర్‌గా చేశానండి. కడుపు ఫుల్ అయిపోయింది. మీతో మాట్లాడుతూ ఎంత తింటున్నానో నాకే తెలియలేదు. ఓకే అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.